హైయోస్ ఇవాళ ట్రైడ్ అయితే స్టార్ట్ చేసేసాము ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటూ. ఇప్పుడైతే ఇదో ఈ సిల్లోడ్ నుంచి దాటేసి వచ్చేసాము యువతల. ఇప్పుడు ఈ పులంబ్రి అనే ఊరికైతే వెళ్ళి అక్కడి నుంచి అయితే ఇంకొక డైవర్షన్లో వేరే ప్రదేశానికి వెళ్ళాలి. ఆ ప్రదేశం అయితే 43 కిలోమీటర్లు ఉంది. ఇలా వితౌట్ పొల్యూషన్గా మేము ట్రావెల్ చేస్తూ ఓబులవారిపల్లి నుంచి స్టార్ట్ చేసాము. ఇప్పుడైతే ఈ ఊర్ల దగ్గర అయితే ఉన్నాము. వెళ్ళే దారిలో అయితే ఈ బ్రదర్ పరిచయం అయ్యి మాట్లాడి, నిజంగా నీ మ్యాస్ట్రోని ఇంకాస్త అందంగా నేను ముస్తాబ్ చేస్తాను అంటూ చెప్పాడు. వద్దు బ్రదర్ వద్దు అంటే, లేదు లేదన్నా, నా అభిమానం కొద్దీ నేను నీకు చేయాలనుకున్నాను, డబ్బేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, నేను నీ మ్యాస్ట్రోని కాస్త సుందరంగా తయారు చేస్తాను అన్నాడు. డబ్బు అసలు వద్దన్నా అని చెప్పాడు. వద్దు బ్రదర్ అంటే, అన్న రా అన్న, నా తరపున టీ అన్నా తాగుతూ అంటూ నిజంగా అమ్ముకుంటేనే అతనికి జీవనోపాధి. అట్లాంటి అతను ఆపి మాట్లాడి తన అభిమానాన్ని చూపిస్తుంటే అది ఏ విధంగా చెప్పగలం అసలుకు? అన్నిటికీ డబ్బే అనేది ముఖ్యం కాదు అసలుకు. మాట తీరు, మనిషి ప్రవర్తన అనేది ఎప్పటికీ గుర్తుండిపోయింది. డబ్బు అయితే ఇంపార్టెంటే కాదు. కొందరు మాత్రం డబ్బు పిచ్చిలో పడిపోయి వాళ్ళ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. అలా అయితే మా జర్నీలో ఇలా పలకరిస్తూ మాట్లాడే వాళ్ళంతా మాకు ఎప్పటికీ గుర్తుంటారు. థ్యాంక్ యూ సో మచ్ బాయ్. నిజంగా అతను అతని జీవనోపాధి కోసం వెళ్ళే అతను ఆపి మాట్లాడి టైంని కేటాయించి, మనం అంటే వెళ్తాం, ప్రదేశాలు తిరిగి చూస్తాం, అది మనం తీసుకున్న నిర్ణయము. కానీ అతను ఇంకా ఆపి మాట్లాడి చాలా సమయం తన టైంని వృధా చేసుకున్నట్టే అతనైతే. ఆ విధంగా ఎంతోమంది పలకరింపులతో మా జర్నీ అనేది ముందుకు కొనసాగుతూ ఉంది. వీళ్ళందరికీ ఎప్పటికీ థ్యాంక్ యూ. మా జర్నీలో అయితే ఆ పులంబరి అనే ఊరికి చేరుకొని అక్కడి నుంచి వెళ్ళిపోదాం. 42 కిలోమీటర్లు ఉంది. టైం ఏమో 12 అవుతూ ఉంది. మరి ఆ ప్రదేశానికి చేరుకుంటామో లేదో చూద్దాము. తెలుసు కదా, ప్రాజెక్ట్ ఎల్ఆర్ అంటే స్మాల్ ట్రిబ్యూట్ టు #RanjitOnWheels అన్న. ఇక సేవ్ వాటర్, సేవ్ ఎర్త్, సొల్యూషన్ టు పొల్యూషన్ అనే అవేర్నెస్తో ప్రతిరోజు మా పయనంలో ముందుకి దూసుకెళ్ళిపోతూనే ఉంటాము. ఈ నేచర్ని ఎంజాయ్ చేసుకుంటూ. మొత్తం పంట పొలాలే, ఇక్కడైతే మొత్తం మొక్కజొన్న తోటలే. అక్కడ చూసుకున్న మొక్కజొన్నే, ఇటువైపు మొక్కజొన్నే, ఆ పక్కన మొక్కజొన్నే, మొత్తం మొక్కజొన్నే, కార్న్ ఫ్లవరే మొత్తం ఇక్కడ తోటల్లో అంతా వీళ్ళు పండించేది. తప్పకుండా ఈ వీడియో చూసైతే థ్యాంక్ఫుల్గా అందరూ కామెంట్ చేసేయండి. ప్రతి కామెంట్కి తెలుసు కదా, మా హార్ట్స్ అయితే ఇస్తాము. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.